తెలంగాణలో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో జరగనుంది. కౌంటింగ్ ఏర్పాట్లు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించి ఏర్పాట్లు పూర్తయినట్టుగా వెల్లడించారు. లెక్కింపు సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామంటున్న వరంగల్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు కౌంటౌన్ మరికొంటి సమయమే మిగిలింది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియకు రిటర్నింగ్ అధికారి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఏర్పాట్లు ఏ మేరకు పూర్తయ్యాయి, కౌంటింగ్ సంబంధించినటువంటి ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు మేడంతో మాట్లాడదు. మేడం, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు ఏ మేరకు పూర్తయ్యాయి, ఏ సమయానికి కౌంటింగ్ జరుగుతుందంటే? సో ఇప్పటికే ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాము. మనకి 8 కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్తో కంబైన్ చేసుకొని 110 టేబుల్స్ ఉన్నాయి. స్టాఫ్ అందరు కూడా ఈరోజు వాళ్ళకి ఫైనల్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో రేపు మార్నింగ్ 5 o'clockకి ఆల్ స్ట్రాంగ్ రూమ్స్ అనేటివి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓపెన్ చేసుకుంటాము. అండ్ 8 o'clockకి ఆల్ 8 హాల్స్లో సైమిల్టేనియస్గా కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం ఎన్ని రౌండ్స్ ఉన్నాయి మేడం? ఎంతమంది సిబ్బంది పాల్గొనబోతున్నారు కౌంటింగ్లో? అంటే రౌండ్స్ ఈచ్ హాల్కి వేరీ అవుతుంది. కొన్ని హాల్స్లో 14 టేబుల్స్ ఉన్నాయి, కొన్నిట్లో 18 టేబుల్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం 16-17 రౌండ్స్ ఉన్నాయి ప్రతి హాల్లో. సో మోస్ట్లీ టైం బై టైమ్ మనం చూస్తూ ఉంటాము, రౌండ్ బై రౌండ్ ఏ సెగ్మెంట్ది ఆ సెగ్మెంట్ రిజల్ట్ బయటికి ఇస్తూ ఉంటాము. అండ్ ఫస్ట్ రౌండ్ అనేది బై 9 o'clock ఈవీఎంసీ అయితే రావచ్చు. హోమ్ ఓటింగ్ హౌస్, పోస్టల్ బ్యాలెట్ హాల్ ఎట్లా ఏర్పాటు చేశారు, ఏ టైంకు స్టార్ట్ అవుతుందంటే కౌంటింగ్? అన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ హాల్లోనే టేకప్ చేస్తాము. రేపు మార్నింగ్ 5 o'clockకి ఆ స్ట్రాంగ్ రూమ్ కూడా ఓపెన్ చేసి ఆ పోస్టల్ బ్యాలెట్వి కూడా ఫస్ట్ రౌండ్ ఇనిషియల్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఉంటుంది. దాని తర్వాతనే డీటెయిల్ కౌంటింగ్ ఉంటుంది. ఏజెంట్లకు కావచ్చు, అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారిగా మీరు ఏం చెప్తారు మేడం? సో వాళ్ళందరికీ ఆల్రెడీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేశాము. సో వాళ్ళు వచ్చేటప్పుడు సైనేజెస్ చూసుకొని కౌంటింగ్ ఏజెంట్స్ ఎంట్రీ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే రావాలి. క్యారీ చేయాల్సిన ఐటమ్స్ మాత్రం పెన్, పెన్సిల్, నోట్బుక్ తెచ్చుకోవచ్చు. కానీ ఏది ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ ఫోన్ కానీ ఏవి కూడా వాళ్ళు తెచ్చుకోవడానికి ఉండదు. మొత్తం కౌంటింగ్ సిబ్బందికి ఏదో ట్రైనింగ్ ఉంటుందా మేడం? సిబ్బందికి మీరు ఏం చెప్పాల్సిందంటే? సో ఆల్రెడీ ఈ రోజు ట్రైనింగ్ ఇచ్చాము అందరికీ కూడా. వాళ్ళందరికీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రిపేర్డ్ అయ్యి వస్తున్నారు. ఇది వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియ జరిగేందుకు ఏర్పాట్లు చేసినట్టు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చెప్తున్నారు. ఎన్నికల సిబ్బందికి ఈరోజు ట్రైనింగ్ జరుగుతుంది. ట్రైనింగ్ ఇప్పటికే పూర్తయింది. రేపు ఉదయం 8 గంటల నుంచి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతుంది. ఎన్నికల సిబ్బంది కావచ్చు, అభ్యర్థులంతా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సహకరించాలంటే వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నుండి.